హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సురేంద్రని. ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం జరిగింది. వాటికి కారణం ఏంటంటే ఈరోజు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఆలోచనలోనే ఉన్నారు. ఓకే, చదవడానికి చాలామంది కూడా ఈ చదువు అనేది తగ్గించడం అనేది జరుగుతుంది. కానీ ఎక్కడ నిర్లక్ష్యం మాత్రం వహించవద్దు. యాజ్ షెడ్యూల్ ప్రకారం మనకి రాబోతుంది షెడ్యూల్. ఈ యొక్క చైర్మన్ గారు అదేవిధంగా మెంబర్స్ ప్రక్షాళన కూడా జరుగుతుంది అని చెప్పేసి భారీ ఎత్తున మనకి వార్తా కథనాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరికొంతమంది మనకి డౌట్ అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు ఉండబోతుంది సార్? ఇలా మొన్న గ్రూప్ 2లో క్వాలిఫై కాలేకపోయాము. ఓకే, ఇలా నెక్స్ట్ గ్రూప్ 2 ఉంటే ఒకవేళ ఎగ్జామ్ ఎప్పుడు ఉండవచ్చు? ఓకే, ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా సార్ అని చెప్పి చాలామంది అడిగారు. ఎందుకు నన్ను అడిగారు అంటే నాకు సెక్రటేరియట్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది, నాకు ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారు తెలిసిన వారు, కాబట్టి వారి నుంచి సేకరించినటువంటి కొన్ని వివరాలు అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే చాలా విషయాలు మీకు వెల్లడిస్తాను. మీరు అంతకంటే ముందుగా మనం ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎకానమీలో భాగంగా అడిగేటటువంటి క్వశ్చన్స్ అనేవి కొన్ని మనకు ఎవ్రీ ఇయర్ కూడా ఈ కరెంట్ ఎకానమీలో భాగంగా వస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి దాన్ని ఈరోజు మనకి ఒక జాబితాను మనం చూద్దాం. ఓకే, ఇక్కడ కేంద్ర గణాంక శాఖ మంత్రిత్వ వారు మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది ఒకటి విడుదల చేయడం అనేది తాజాగా జరిగిందండి. ఓకే, అయితే దాని ప్రకారం చూసుకున్నట్లయితే దేశంలో మొత్తం 27 రంగాల్లో కూడా ఉపాధి కల్పన పరిస్థితులు విశ్లేషించి ఈ యొక్క నివేదిక ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఏం చెప్పారు అనుకున్నట్లయితే దేశంలో నెల జీతం పైన ఆధారపడి వాటిపైన దాదాపుగా కూడా 68% మంది ఆ యొక్క నెల జీతం మీద ఆధారపడి వర్క్ చేస్తున్నారంట. ఆ నెల జీతం కూడా ఎంత అంటే 20,000 రూపాయలతో మాత్రమే, 20,000 లోపు శాలరీ ఎవరైతే ఉంటుందో వాళ్ళే ఇక్కడ సంస్థాగతంగా 68% మంది ఉద్యోగులు ఉన్నారు అని చెప్పేసి ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వారు తెలియజేయడం జరిగింది. అంటే ఇది పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వారు చేస్తారు, ఇక్కడ విడుదల చేయడం మాత్రం కేంద్ర గణాంక శాఖ వారు విడుదల చేయడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా నిరుద్యోగిత బాగా పెరుగుతుందని కూడా చెప్పడం జరిగిందండి. ఇక్కడ ఉద్యోగాల జీతాలపైన కూడా చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా వెల్లడించడం జరిగింది. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే దేశంలో గవర్నమెంట్ రంగంలోనూ ప్రైవేట్ రంగంలోనూ అదేవిధంగా కొన్ని అసంఘటిత రంగాలు, అంటే సంఘటిత రంగము అసంఘటిత రంగము అని ఉంటుంది. సంఘటిత రంగంలో మనకి అన్రిజిస్టర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, కూలి పనులు చేసుకున్న వారు, డైలీ వేజెస్ ఎవరైతే ఉంటారో, అదేవిధంగా ఇక్కడ ఈ మనకి చూసుకున్నట్లయితే తాపీ మేస్త్రులు కానీ ఇంకా చాలా రకాలైనటువంటి వీరు ఉంటారన్నమాట, అన్రిజిస్టర్డ్ వర్కర్స్. ఓకే, అదేవిధంగా సంఘటితమైనటువంటి వీటిలో చూసుకున్నట్లయితే ఈ రెండింటిలో కలిపి మొత్తం మీద ఈ యొక్క ఉద్యోగులు ఎంతమంది నివసిస్తున్నారు అని అనుకున్నట్లయితే మొత్తం 8.50 crores మంది మాత్రమే నెల జీతం మీద ఆధారపడి పనిచేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ మనకి ప్రధానంగా వ్యక్తం చేయడం అనేది జరిగిందండి. అంటే దేశంలో ఇప్పటి వరకు కూడా 70,000 కంటే కూడా మనకి జీతం తీసుకున్నటువంటి వారు కేవలం చూడండి 70,000 కంటే ఎక్కువ శాలరీ తీసుకుంటున్న వారు కేవలం 2.6% మాత్రమే. అంటే 150 కోట్లలో 2.6% అని అనుకున్నట్లయితే మనకి ఇక్కడ చాలా వేరియేషన్స్ మనం గమనించవచ్చు. ఓకే, 70,000 శాలరీ కంటే కూడా ఎక్కువగా జీతం తీసుకున్న వారు కొంతమంది మాత్రమే ఉన్నారు. ఓకే, అయితే ఇలాగే మనకి నిరుద్యోగత కూడా క్రమంగా పెరుగుతుందని చెప్పేసి ఇక పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వారు నివేదికను వెల్లడించడం అనేది జరిగిందండి. మొత్తం 27 రంగాల్లో మనకి ఈ యొక్క ఉద్యోగ కల్పనల గురించి విశ్లేషించి దాని ప్రకారం వీళ్ళు తెలియజేసింది ఏంటంటే 2022-23 కంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద దేశంలో 4.68 crores మంది మాత్రమే నిరుద్యోగులు పెరిగారని. చూడండి, చాలా ఎక్కువ నిరుద్యోగితే మనకి పెరిగిందని అనుకోవచ్చు. అంటే మనకి దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి అనుకున్నట్లయితే
ఇక్కడ 2022-23లో దేశంలో 59.67 కోట్ల మంది అనమాట నిరుద్యోగులు ఉన్నారు. అయితే 2023-24 సంవత్సరంలో ఇక్కడ 64.33 కోట్ల వరకు కూడా ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగిందండి. చాలా తేడా. ఓకే, ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే గ్రామీణ నిరుద్యోగము, పట్టణ నిరుద్యోగం కూడా తెలియజేయడం జరిగింది. దీని ప్రకారం మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వారు విడుదల చేసినటువంటి వారి ప్రకారం ఇక్కడ పట్టణ నిరుద్యోగత కంటే గ్రామీణ నిరుద్యోగత ఎక్కువగా ఉన్నది అని తెలియజేస్తుంది. అంటే మనకి పట్టణ నిరుద్యోగత అనేది 1% అనేది పెరగడం జరిగిందండి. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో 3% వరకు కూడా పెరిగింది. చూడండి, ఇక చాలా వేరియేషన్స్ అనేవి రావడం జరిగింది. ఓకే, ఇంకా ఇది మొత్తం కూడా మనకి కరెంట్ ఎకానమీలో భాగంగా మనకి ఇండియన్ ఎకానమీలో అడిగేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా మనమైతే చెప్పుకుంటాం. ఓకే, దెన్ మనకి ఇప్పుడు ఇన్ఫర్మేషన్లోకి వెళ్దాం. ఓకే, ఏంటి అనుకున్నట్లయితే నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఉండబోతుంది అని అడిగేసి చాలా వరకు అడిగారు. అది ఆల్రెడీ కూడా గతంలో చెప్పాం. ఆ యొక్క ఆగస్ట్ నెక్స్ట్ ఇయర్ 2025 ఆగస్టు అక్టోబర్ మధ్యలో నోటిఫికేషన్ ఉంటుందని చెప్పాం. అలాగైతే ఎప్పుడు ఎగ్జామ్ ఉండబోతుంది అంటే ఇక 2026లో ఎగ్జామినేషన్ అనేది ఉండబోతుందండి. 2026లో ఎగ్జామినేషన్ అనేది ఉండబోతుంది. కాబట్టి ఈ ఎగ్జామినేషన్ సంబంధించి సిలబస్ కూడా చేంజ్ చేస్తాము అని చెప్పేసేటటువంటి ఒక ధోరణితో కూడా ఉన్నారు. నా యొక్క అనాలిసిస్ ప్రకారం చూసుకున్నట్లయితే సిలబస్ అనేది మనకి 2018 నోటిఫికేషన్లో ఏ విధంగా అయితే మనకి సిలబస్ మార్చున్నారో అదే విధంగా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు 2023 సంవత్సరంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే యాడ్ చేశారో 75 మార్కులకు, అది మాత్రం తొలగించే అంశం మాత్రం ఉండదు. ఓకే, ఎందుకు అనంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియన్ ఎకానమీ మొత్తం కూడా చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క 75 మార్కులకి ఉంచుతారు. తర్వాత 75 మార్క్స్కి వచ్చేసరికి ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఉంచుతారు. అదేవిధంగా ఈ యొక్క జనరల్ స్టడీస్ పేపర్ అనేది 150 ఉంటుంది మెయిన్స్ కోసం. ఓకే, ప్రిలిమ్స్ కలగా 150 మార్క్స్ జనరల్ స్టడీస్, దాంట్లోనే ఈ యొక్క పాలిటీ, ఎకానమీ మొత్తం, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఇలా కరెంట్ అఫైర్స్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ జాగ్రఫీ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, మెంటల్ ఎబిలిటీ, అథమెటిక్ రీజనింగ్ కానీ, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి అన్నమాట. 150 మార్క్స్ 150 మార్క్స్ 150 మొత్తం కలిపి ఎంత అండి 450 మార్క్స్ గాను ఓకే ఎగ్జామ్ అనేది ఉండబోతుంది అని చెప్పేసి మనకి చాలా వరకు కూడా మనకి ఈ వస్తున్నటువంటి నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అయితే షేర్ చేయడం జరిగింది. సిలబస్ విషయంలో ఈ విషయంలో చూసుకున్నట్లయితే ఆ 75 మార్కులు సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది కన్ఫామ్గా ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ని అయితే తీయడం జరగదు. ఓకే, అయితే సిలబస్ని కుదించడం అనేది ఏ విధంగా ఉంటుందంటే మొదటి పేపర్ లాగా ఉంటుంది 150 మార్క్స్, దాంట్లో కూడా మన సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. ఓకే, అలా తీసుకొచ్చి మనకి ఇక్కడ మెయిన్స్లో కూడా సేమ్ సిలబస్ను ఓకే పెట్టనున్నారనమాట. కాబట్టి దీని ప్రకారం చూసుకున్నట్లయితే మనకు ఏపీ అండ్ ఇండియన్ ఎకానమీ 75 మార్క్స్కే ఉండబోతుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్కే ఉండబోతుంది. అలాగే ఇండియన్ ఎకానమీ ఇండియన్ పాలిటీ, మనకి ఏపీ హిస్టరీ, ఇవన్నీ కూడా 75 మార్క్స్కి, టోటల్గా 150 మార్క్స్ ఇక్కడ జనరల్ స్టడీస్ 150 మార్క్స్, మొత్తం ఇలా కలిపితే 450 మార్కులకు గాను ఉంచున్నారు. నెక్స్ట్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో వారందరికీ కూడా ఇచ్చేటటువంటి మొట్టమొదటి సూచన ఏంటంటే ఇక మెంటల్ ఎబిలిటీ, హిస్టరీ, దానికి సంబంధించి కరెంట్ అఫైర్స్లో పాలిటీ, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, వాటిని మనం చదువుకున్నట్లయితే ఓకే ఇక్కడి నుంచి మీరందరూ కూడా ఎవరైతే ఓకే నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి లేకపోతే లేటెస్ట్గా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని రెడీగా ఉన్నారో వారందరికీ కూడా ఓకే ఈ యొక్క వీడియోని షేర్ చేయగలరండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే చాలామంది చూస్తున్నారు, ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, వారి యొక్క విజయంలో మీరు కూడా ఒక భాగం కావాలని కోరుకుంటూ ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. నేను మీ సురేంద్రాని భరద్వాజ్ స్టడీస్.